హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు పాల తాలికలు చేస్తున్నామండి. ఇది మా అత్తగారు రెసిపీ. కంప్లీట్గా నాకు కుదరవు పాల తాలికలు అంతగా. నేను కొత్త స్టవ్ తీసుకున్నాను, అందుకని చెప్పేసి తొలిగా పాలు పోగిచ్చినట్టు ఉంటుందని చెప్పేసి పాయసం చేసాము. పాల తాలికలకి ముందే బెల్లం పెట్టుకోవాలండి. పాకం డైరెక్ట్ బెల్లం వేయరు. నేను 1.5 లీటర్ పాలు తీసుకున్నాను. 1.5 లీటర్ పాలకు గాను కేజీ బెల్లం పాకం పెట్టాము. కొంచెం మిగులుతుందని చెప్పేసి స్వీట్ తక్కువ తినే వాళ్ళకైతే 3/4 కేజీ బెల్లం సరిపోతుందండి 1.5 లీటర్ పాలకి. అంటే కొలతల్లో తెలుస్తాయి మీకు, నేను ఎలా వేసాను ఏంటనే చెప్తాను. కేజీ బెల్లం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి కేజీ బెల్లం స్వీట్ సరిపోతుంది. తక్కువ తినే వాళ్ళకైతే 3/4 కేజీ సరిపోతుంది. 1.5 లీటర్ పాలు గేదె పాలు తీసుకున్నానండి. చిక్కడి పాలు బాగున్నాయి చిక్కగా. సగ్గుబియ్యం ఒకటి నానబెట్టుకోవాలండి ముందే. పావు గ్లాస్కి సగానికి నానబెట్టాను నేను సగ్గుబియ్యం. ఎక్కువ తినేవాళ్ళైతే ఇంక ఎక్కువ వేసుకోవచ్చు. పాకం వచ్చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని జీడిపప్పు కిస్మిస్ కూడా ఏం చేసుకోవాలండి. ఇంట్లో నేను బయట చేశాను. పాన్ పెట్టుకుని నెయ్యి వేసేసుకుని జీడిపప్పు కిస్మిస్ కూడా ఏం చేసుకుని బయటకు వెళ్ళిపోయాము. తాలికలకి పిండి కూడా రండి, ముందు రోజున బియ్యం నానబెట్టేసుకుని ఆడించుకోవాలి. మిల్లి పిండి పొడి పిండి వేస్తారేమో తెలియదండి. మా అత్తగారు అయితే పచ్చిపిండే చేస్తారు. మేము అందుకని అప్పటికప్పుడు నానబెట్టేసేసి ముందు రోజు నైట్ నానబెట్టాము. అప్పటికప్పుడు ఆడించేసుకుని పిండి పచ్చిపిండి కలిపి చేసాము. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. మధ్యలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదా. మా అత్తగారు చాలా బాగా చేస్తారండి పాల తాలికలు. బయటకు వచ్చేసామండి, అయిపోయినాయి. అవి కూడా ఏం చేసుకున్నాను. స్టవ్ వెలిగించి పాలగిన పెట్టేసుకుంటున్నాను నేను. సగ్గుబియ్యం కూడా ముందే నానబెట్టుకోవాలండి. 1.5 లీటర్ పాలల్లో 1 లీటర్ నీళ్ళు పోసాను నేను. ఇంకా పిండి కొలుచుకుంటానండి. 4 గ్లాసులు తీసుకున్నాను ఇక్కడ పిండి, కానీ 3 గ్లాసులకి కలిపాము. 4 గ్లాసులు అయితే ఎక్కువైపోతుందని చెప్పేసి 1 గ్లాస్ తీసేయమన్నారు. మళ్ళీ తీసేసాను పక్కకి. సగ్గుబియ్యం ముందే నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి. 1.5 లీటర్ పాలకి 1 లీటర్ నీళ్ళు పోసానండి నేను. సగ్గుబియ్యం ఒకటి ఉడకాలి కదా. బెల్లం కూడా కేజీ బెల్లానికి 1/2 లీటర్ నీళ్ళు పోసి బెల్లం ఉడకపెట్టాను. పాలు పొంగిన తర్వాత నీళ్ళు పోయమన్నారండి. అలా పాలు పొంగినాక నీళ్ళు పోసాను. ఇప్పుడు 3 గ్లాసులు నీళ్ళు పోసాను. తర్వాత సగ్గుబియ్యం వేసిన తర్వాత ఇంకో గ్లాసు నీళ్ళు పోసాను. పాలు నీళ్ళు కలిపి కాగిన తర్వాత ఆ పాలు తీసి అప్పుడు పిండిలో కలిపామండి. పాలు కాగిపోయినాయి. మూడు గ్లాసుల పిండికి 1.5 గ్లాసున్నర పాలు పట్టాయండి. మేము అచ్చంగా బియ్యం పిండే వాడుతున్నామండి, మైదా ఏం కలపట్లేదు. 1 స్పూన్ 2 స్పూన్లు వేసి కొంచెం తాలికలు ఎరుక్కోకుండా ఉండటానికి కొంతమంది మైదా వేస్తారు. మేము అలా వేయట్లేదు. అచ్చంగా బియ్యం పిండే, పచ్చిపిండి కదా, జిగురు వచ్చింది, బాగా జిగురు వచ్చేసింది పిండి. కావాలంటే వేసుకోవచ్చు తాలికలు, ఇంకా మనకి ఎరుక్కోకుండా బాగా కనిపించాలనుకుంటే కనుక వేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది బాగా అలవాటు నుండి చేసేవాళ్ళు ఉంటారు కదండి. తాలికలు చప్పగా లేకుండా ఉండటానికి కొంచెం బెల్లం పాకం పోస్తున్నాను. ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసుకుంటున్నాను. ఆ గరిటతో 3 గరిటెలకు అయినాయండి సగ్గుబియ్యం అంతే. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు మీరు. నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి కదా. కొంచెం ఇప్పుడు ఇంకో గ్లాసుకి వాటర్ పోసాను మళ్ళీ. సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత ఈ తాలికలు నొక్కోవాలండి. పాతకాలంలో ఉంటాయి కదా జంతికలు గొట్టాలు, దానిలో వేసి నొక్కాను నేను తాలికలు. చిన్న చిన్న టెక్నిక్స్ అండి ఇందులో, కాకపోతే కొంచెం తెలియవు కొంతమందికి. ఒక్కొక్కరు చేతితో చేస్తే బాగుంటాయి కదా, ఒక్కొక్కరు చేతిరి. కొంతమంది కొన్ని రెసిపీస్ కుదురుతాయి, కొంతమందికి కుదరవు. అట్లా మా అత్తగారు పాల తాలికలు బాగా చేస్తారు. ఎన్ని వంటలు చేసినా కొన్ని నేర్చుకోలేము మనం. నేర్చుకోలేమంటే కరెక్ట్గా రావు అంతే, కుదురుతుంది చేస్తాం, కానీ ఆ రెసిపీ వాళ్ళకు కుదిరినట్టు మనకు కుదరదు. అది ఏదో ఒకటి చేసేస్తాం మిస్టేక్.
తాలికలు నొక్కిన తర్వాత అండి నిదానంగా తిప్పుకోవాలి. అవి పైకి తేలాలి. పైకి తేలిన తర్వాత మళ్ళీ నొక్కోవాలి. వెంటనే నొక్కేయకూడదు. శుద్ధగా అంటుకుపోతాయి అడుగున, మళ్ళీ శుద్ధగట్టేసేస్తాయి. అట్లా కొంతసేపు గ్యాప్ ఇచ్చి నొక్కుతూ ఉంటే ఉడికి పైకి వచ్చేస్తాయి కదా, అప్పుడు మరి అడుగుకి వెళ్ళిపోతాయి, ఉడుకుతాయి, అట్లా అంటుకోకుండా ఉంటాయి. అట్లా 6 గిద్దలు నొక్కానండి నేను. మొత్తం 3 గ్లాసుల పిండి 6 గిద్దలకి వచ్చింది. కొలత కరెక్ట్గా తెలుస్తుంది చూడండి. 1.5 లీటర్ పాలకి 6 గిద్దలు వేసాను. 1/2 లీటర్ పాలకి 2 గిద్దలు సరిపోతుంది. స్వీట్ అంటారా మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి. తాలికలు చక్కగా తిప్పకూడదండి, నిదానంగా తిప్పుకోవాలి. ఉడికిన తర్వాత అడుక్కి వెళ్ళిపోయినాయండి అవి, చిక్కబడిపోయి. మనం పిండి కూడా కలిపి పోసుకోవక్కర్లేదు, చక్కగా చిక్కబడిపోయింది. చిక్కడ పాలు కదా, పాలు కూడా సగ్గుబియ్యం అవి చక్కగా ఉడికిపోయినాయి. మొత్తం ఉడికిపోయినాయి తెలియడానికి మనకి తాలికలు అడుక్కి వెళ్ళిపోయినాయండి. ఉడకముందే పైన ఉన్నాయి, మనం నొక్కిన తర్వాత పైకి వచ్చేస్తాయి కదా, పైన ఉన్నాయి. ఉడికిన తర్వాత అడుక్కి వెళ్ళిపోయినాయి. బెల్లం పాకం స్టవ్ మీద నుంచి దించేసుకుని కింద పెట్టుకున్నారని పోసుకోవాలండి. పాకం చల్లారిపోద్ది ముందే, మనం ఇంట్లో పెట్టుకుని తీసుకొచ్చాం కదా. స్టవ్ మీద ఉండగా పోస్తే పాలు ఇరిగిపోతాయి. టీ కాడితో వడపోసుకోవాలండి, డస్ట్ ఏమైనా ఉన్న బెల్లంలో వచ్చేస్తుంది. నిదానం తిప్పుకుంటూ పోసుకోవాలి. మనం పాకం పోసిన తర్వాత బాగా పలచగా అయినట్టు అనిపిస్తుంది, కానీ అలా అవ్వదు, చిక్కబడిపోతుంది మళ్ళీ తర్వాతన. మీరు లూజుగా ఉందని చెప్పేసి నేను కొంచెం పిండి కలిపి పోద్దామని చెప్పేసి అనుకుంటారేమో, అలా పోయొద్దు. ఇది కరెక్ట్గా కొలతగా ఉందండి, చూడండి, కరెక్ట్గా తెలుస్తుంది మీకు. ఒక 1 అవర్ అయితే చల్లబడిపోతే బీసుకుపోయింది. వేడి మీద అలా లూజ్ అనిపించింది అంతే. బాగా కుదిరిందండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు అంతే. 1/4 కేజీ సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళకైనా కొంచెం కరెక్ట్గా తినే వాళ్ళకైనా ఇది సరిపోతుంది. ఇప్పుడు కేజీ బెల్లం వేసాం కదా మేము. మొత్తం 3 లీటర్లు అయిందండి. 1 లీటర్ నీళ్ళు పోసాను నేను, 1/2 లీటర్ ఏమో బెల్లం పాకంలో వేసాను, 1.5 లీటర్ పాలు, మొత్తం 3 లీటర్లు అయింది. గిన్నె నిండుగా వచ్చింది చక్కగా. ఆ బెల్లం పాకం పోసుకుని మొత్తం నీటి కలిపేసుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసుకున్నాను. కొంచెం వండించుకున్నాను నేను గిన్నెలో, మళ్ళీ సపరేట్గా తీసుకున్నాను కదా డెకరేషన్ చేసుకోవడానికి. పాలుగా ఉందని మీరు అనుకోవద్దండి, అడుగున ఉంటాయి తాలికలన్నీ, చిక్కబడిపోతుంది. చిక్కబడి గట్టిగా వచ్చేసిన తర్వాత ఆరిన తర్వాత మీకు తాలికలు ఇంకా బారు కనిపించాలి అని అనుకుంటే కనుక మైదా వేసుకోవచ్చు. మేము మైదా వేయలేదు, ఇలానే బాగుంటాయి, మాకు ఇలానే ఇష్టం. నేను సపరేట్గా తీసుకున్న ఒక గిన్నెలోకి జీడిపప్పు కిస్మిస్ వేసుకుని పైన కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. స్వీట్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అందరూ ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది, బాగా కుదిరింది.